హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మన మినీ గుడ్స్. ఈరోజు అయితే మనం చెన్నూరు నుండి మంచాలు వెళ్తున్నాం. మంచాలు ఎందుకు అంటే అక్కడ నుండి మనం అయితే ఒక వినాయకుడిని వేసుకరానికి వెళ్తున్నాం. ఇక దారిలో వర్షం అయితే బీభత్సంగా కొడుతుంది. చూడండి ఒకసారి, రోడ్డు కనబడకుండా వర్షం కొడుతుంది. ఇక రాంగ్ ఏం చేస్తుందో తెలియదు కానీ ఇక పోనైతే పోతాం. ఎట్లా అనుకున్న పని ఆగదు కదా, వినాయకుని తెచ్చుడు ఆగదు కదా. ఇక అందరికైతే వినాయక చవితి శుభాకాంక్షలు. లొల్లీలు గిల్లీలు పెట్టుకోకుండా అందరూ విజయవంతంగా కార్యక్రమాన్ని కంప్లీట్ చేయాలి. ఇక మనమైతే వచ్చేసిన మంచాలు చూడండి, మన వినాయకుడు. ఇక మన వాళ్ళు అయితే అందరు చూడండి ఒకసారి, ఇక్కడ క్రేన్ అయితే లేదు, లేపుతున్నారు. క్రేన్ లేదు కాబట్టి మన వాళ్ళే ఇక అందరు కలిసి లేపుతున్నారు వినాయకుడిని. చూడండి, మనది కూడా కొంచెం పెద్దగానే ఉన్నది, సరిపోతుంది మనకి. అయితే మెల్ల ఈడికెళ్ళి అంత లేపుకొని పోతే మీద తగులుతుంది అని చెప్పేసి కొంచెం మంచి తీసుకొని పోతున్నారు. ఇదంతా బురదే అక్కడ ఎక్కెక్కడ. చూడండి, ఇక వినాయకులు మొత్తం అయిపోయినాయి ఈ షెడ్ కాడ. ఇటువంటి చిన్న చిన్న స్టంట్లు కామనే, దాని గురించి పెద్ద పట్టించుకోవద్దు. ఇక మన బండి చూడండి, మంచిర్యాల ఫైర్ స్టేషన్ దగ్గర ఈ లొకేషన్ వచ్చేసి. ఇక వేరే అన్న వాళ్ళు అయితే వచ్చి ఎక్కించుకుంటున్నారు. చూడండి ఒకసారి, తెచ్చిండు చిన్న ఆటో ట్రాలీలా. ఇక్కడనైతే వర్షం లేదు, దేవుని దయలా. వర్షం అయితే బంద్ అయింది మన వీడికి వచ్చేసరికి, లేకపోతే మన పరిస్థితి దారుణంగా ఉండేది. ఇక మన వినాయకుడు చిన్న చిన్న టచ్అప్లు ఏమైనా ఉంటే ఇప్పుడే వేసుకోవాలి లాస్ట్లో ఫినిషింగ్. ఇక మళ్ళీ మనం అడిగి పోయిన తర్వాత కష్టం అవుతుంది కదా, అందుకే ఏమైనా ఉన్నా కూడా ఇప్పుడే వేసుకోవాలి. మనమైతే వీళ్ళ కిరాయి అయితే ఇప్పటికీ 3వ సంవత్సరం అన్నమాట. ఈ 3 సంవత్సరాల నుండి మనల్ని వెళ్తారు, మనమే పోతాం. పర్మనెంట్ కిరాయి అన్నట్టు సంవత్సరం. ఇక ఎక్కిస్తుండ్రు. జై బోలో గణేష్ మహారాజ్కి. చూడండి, చాలా ఇబ్బంది అవుతుంది మన బండ్లు ఎక్కించుడు. ఇంతమంది ఉన్నారు. మెల్లగా ఇక అటు ఇటు తిప్పలు పడైతే మన బండ్లు ఎక్కించిండ్రు మన వాళ్ళే. వాస్తవానికి మన వాళ్ళు క్రేన్ ఉంటుందని ఆశపడి వచ్చిండ్రు, ఏ పని ఉండదు అదే లేపు పెడుతుందని. కాకపోతే అంత ఆశలు నిరాశలు అయిపోయినాయి. ఈ వీడియో అయితే నిన్నటిది. మనం వచ్చి అన్లోడ్ చేసే వరకు నైటు 9:30 అయింది. పిచ్చి వర్షం చెన్నూరులో, అందుకనే ఇలా పొద్దున పెడుతున్నా. జర ఏమనుకోవద్దు చూసేటోళ్ళు అయితే. ఈ వీడియో ఎలా ఉందో ఒకసారి నాకు కామెంట్ చేయండి. మన వినాయకుడు ఎలా ఉన్నాడో నాకు కామెంట్ చేయండి. చూడండి, కవర్ అయితే వేసుకుంటాను. చిన్న స్టార్ట్ అయింది వర్షం. మళ్ళీ పొంగకి ఇట్లా పెద్దగా అయితే ఇబ్బంది అవుతుంది కదా, ఇబ్బంది అయితే రిస్క్ ఎందుకు అని చెప్పేసి ఇప్పుడే కడతాను. మన వాళ్ళు కూడా మంచి పనే. కవర్ లేకుండానైతే చిన్న కవర్ కొనుకొచ్చాం. ఇక కవర్ కట్టుడు అయిందంటే ఎల్లుడే. మన వీడియోస్ కూడా కొంచెం చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు చేయవలసిందల్లా ఇటువంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే ఎవరికొకరికి షేర్ చేయండి. ఇక చెన్నూరు పోయినాకనైతే వీడియో ఒకసారి మీకు ముంగట చూపెడతాను నేను. ఈరోజు అయితే మంచిర్యాల కూడా కొంచెం ప్రశాంతంగానే ఉంది. నేను బీభత్సమైన ట్రాఫిక్ ఉంటుంది అనుకున్నా, నార్మల్గానే ఉన్నది. ఇక చెన్నూరు వచ్చినాక సందడి చూడండి. ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి, తప్పకుండా మర్చిపోకండి.